వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్గా పార్ట్ 1లో శ్రీశైలం టెంపుల్ చుట్టూ ఉన్న ప్లేసెస్ మనం చూసాం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీశైలం పార్ట్ 2. ఈ వీడియోలో శివాజీ మహారాజ్ స్తూపం, చముక్క లింగం, దసరా టైంలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్ కూడా వెళ్ళాం, మల్లమ్మ కన్నీరు ఆలయం, శ్రీశైలంలో షాపింగ్, ఇంకా శిఖర దర్శనం. పంచముఖ లింగ ప్రత్యేకత ఏంటంటే లింగముకు 5 ముఖములు కలిగి ఉండడు. 4 దిక్కులుగా 4 ముఖాలు, లింగం శిరస్సు పైన ఒక ముఖము ఉన్నాయి. అందుకే దాన్ని పంచలింగం అని పిలిచారు. శ్రీశైలం ఆలయ ప్రత్యేకత ఏంటంటే తండ్రి మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం, అమరాంబదేవి ఆలయం 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కావడం ప్రత్యేకం. ఇక్కడ దసరా రోజులు, శివరాత్రి రోజులు చాలా బాగా జరుగుతాయి. అక్కడ నుంచి చిన్న షాపింగ్ చేద్దామని వెళ్ళాం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ గాజులు కానీ కుంకుమ కానీ కొనడం నాకు అలవాటు. చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా పూతి తీసుకొని వచ్చేవారు. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని చెప్పాను కదా, ఇదే హేమారెడ్డి మల్లమ్మ ఆలయం, మల్లమ్మ కన్నీరు ఆలయం అని కూడా పిలుస్తారు. మీకు టైం ఉంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. శివానుగ్రహంతో జన్మించిన మల్లమ్మ శివుని దర్శనం పొందినప్పుడు కార్చిన కన్నీరును అక్కడ జలప్రవాహంగా మనం చూడొచ్చు. అందుకే దాన్ని మల్లమ్మ కన్నీరు అని పిలిచారు. అంతేకాకుండా రోకలి నిలబడితే కోరిక నెరవేరుతుంది అని అక్కడ వాళ్ళు చెప్తే ట్రై చేశాను. ఒక 5 నిమిషాలు ట్రై చేసిన తర్వాత అది నించుంది. కోరికేమో కానీ అది నించున్నందుకు భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ నుంచి శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి 700 మీటర్స్లో ఉన్న శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం చూద్దాం రండి. ఇవాళ ఎంటర్ అవ్వగానే శివాజీ మహారాజ్ దర్బార్ని చూడొచ్చు. దీన్నే అష్టప్రధాన మండలి అనేవాళ్ళట. అష్టప్రధాన మండలిలో పేష్వా, ప్రధానమంత్రి, అమాత్య, ఆర్థిక మంత్రి, సేనాపతి, సైన్యాధికారి వంటి 8 ముఖ్యమైన పదవులు ఉండేవట. వీరందరితో పాటు తల్లి జిజియాబాయి మరియు ఇతర సలహాదారులకు కూడా సభలో ప్రత్యేక స్థానం ఇచ్చేవారంట. ఇక్కడ అష్టమండలే కాదు, ఇక్కడ ఛత్రపతి శివాజీ గారి జననం, వారి విజయాలు, వారి శ్రీశైల సందర్శనం, చుట్టూ ఉండే వాల్స్ కి బొమ్మలు చెక్కి కింద తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో మహానాయకుడుగా నిలిచారు. శివాజీ మహారాజ్ తల్లి పేరు జిజియాబాయి, తండ్రి షహాజీ భోస్లే. శివాజీ మహారాజ్ వీరోచితానికి ముఖ్య కారణం తల్లి జిజియాబాయి, వారి ప్రోత్సాహకరమైన మాటలు. దేశభక్తితో పాటు దైవభక్తికి, ఇతిహాసాలకు శివాజీ మరింత ప్రాధాన్యత ఇచ్చేవారట. ఫ్రెంచ్ దేశపు నిపుణులను కూడా తీసుకొని యుద్ధ నౌకలను కూడా తయారు చేశారట. అఫ్జల్ ఖాన్ కు నేరుగా శివాజీ మహారాజ్ని చంపే ధైర్యం లేక కౌగిలించుకొని చంపే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయనే శివాజీ చేతిలో చనిపోతాడు. ఇలా మన చరిత్రకు సంబంధించిన చాలా విషయాలను చాలా బాగా చెప్పారు. వీరోచితమైన యుద్ధాలే కాకుండా మిత్రరాజులు తన కుమారుణ్ణి బంధిస్తే సమయస్ఫూర్తితో బందీ నుంచి విడిపించారు.
ఛత్రపతి శివాజీ కేవలం మహారాష్ట్రకు మహారాజు మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి సామ్రాట్గా ప్రకటించిన రోజు అన్ని ప్రాంతాల రాజులు అక్కడికి హాజరయ్యారట. ఛత్రపతి శివాజీ గురువు గారి పేరు సమర్థ రామదాస స్వామి అంట. పిల్లలతో ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. బొమ్మలు అయితే చాలా చాలా బాగా చెక్కారు. శివాజీ మహారాజ్ శ్రీశైలంలోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సందర్భం అది. శ్రీశైలం నుంచి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్న చిత్రం ఇది. ఆగండి ఇంకా అయిపోలేదు. శిఖర దర్శనం చేసుకోకుండా శ్రీశైలం దాటచ్చా? చివరిగా మేము దర్శించుకున్నది శిఖర దర్శనం. ఈ ప్లేస్ చాలా మందికి తెలిసే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ స్టెప్స్ అన్ని ఎక్కి పైన నంది కొమ్ముల నుంచి మల్లికార్జున స్వామి గోపురం శివలింగం కానీ కనపడితే పునర్జన్మ ఉండదని, చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. చాలా ట్రై చేశాను, నాకైతే కనిపించలేదు. ఇంతటితో మా శ్రీశైల యాత్ర ముగించుకొని మేము ఇంటికి వెళ్తున్నాం. మేమైతే దసరా నవరాత్రులప్పుడు అక్టోబర్లో వచ్చాం. వెదర్ పరంగా శ్రీశైలం చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.